అందరికీ నమస్తే. వెల్కమ్ టు జనతా దర్బార్. ఈరోజు మనం మన ప్రాంతంలో సంతోషంగా, ఆనందంగా, గొడవలు ఏమున్నా దాన్ని పరిష్కరించేదానికి, న్యాయం చేసేదానికి మనకంటూ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ చూసుకుంటుంది అనే ధైర్యంలో మనం అందరం ఉన్నాం. అదే మనం కాపాడే రక్షక భటులు ఒక సామాన్యుడు రాక్షసులైతే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అదే ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి కడప జిల్లాలో ఉండే రైల్వే కోడూరులో గల పుల్లంపేట మండలంలో ఈ నెల 10వ తారీఖున శివకుమార్ అనే ఒక సామాన్య ఎలక్ట్రికల్ పని, అంటే రోజు కూలి పనికి పోతే కానీ ఇల్లు గడవని ఒక సామాన్యుడి మీద రక్షక భటులు చూపిస్తున్న ప్రేమ ఇలా ఉంది. ఎలా ఉంది? ఇలా ఉంది. రోజు కూలి పనికి పోయే ఒక ఎలక్ట్రీషియన్ మీద ఇంత ప్రేమ చూపించాల్సిన అవసరము రక్షక భటులకి ఏమొచ్చింది? ఇలాంటి సాధారణమైన కుటుంబంలోని ఒక వ్యక్తి మీద కక్ష సాధింపు ఏమైనా ఉంటుందా? కక్ష సాధింపు లేని మనుషులు ఉన్నప్పుడు ఇలా ఎందుకు శిక్షించారు అనేది ఒక అనుమానం. ఇది జరిగింది 10వ తారీఖున ఈ నెల అయితే అన్ని సోషల్ మీడియాలో ఈ ప్రాంతంలో తిరిగింది. అయినా ఇంతగా ప్రేమ చూపించిన రక్షక భటుడి మీద మాత్రం అధికారులు ప్రేమ పోలేదు. మరి వాళ్ళ డిపార్ట్మెంట్లో మనిషనో లేదా మన డిపార్ట్మెంట్లో మనిషిని కాపాడుకోలేకపోతే ఇంకెవరు కాపాడుతారనో అని. మరి సమాజంలో మా తోటి మనిషి, మా తోటి బ్రతకాల్సిన వాడు, మేము చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అనుకుండే ఒక సామాన్యుడి శివప్రసాద్ని ఈ విధంగా ప్రేమించడం ఏంటి అని నేను అడుగుతున్నాను. శివకుమార్ అనే వ్యక్తి ఇలా చూడండి ఏ విధంగా కొట్టారు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ మనిషికి, శివకుమార్ అనే మనిషికి ఆపరేషన్ అయ్యి నా ముఖంలో మొత్తం ప్లేట్లు పెట్టారా బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను, దండం పెడతాను, నన్ను వదిలేయి కుర్రో మొర్రో అంటే ఆ అడిగిన పాపానికి బూటు కాలుతో ముఖం మీద కొట్టి మరీ ప్రేమ చూపించిన రక్షక భటులు పైచాచికం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఇలా చూసి ఈ రాష్ట్రంలోని పాలించే గవర్నమెంట్కి, ఈ రాష్ట్రంలో ఉండే హోమ్ మినిస్టర్కి ఇలా శిక్షిస్తారా అని చెప్పి తెలియచేయాల్సిన పని, అవసరం మనకుంది. ఎందుకంటే ఈరోజు ఇలా ఇతనికి జరిగిందంటే మనకి జరగకపోదు. లేదు మన దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకుందాము అనుకుంటే కటిక మొండోడు, కటికి పేదవాడు, రోజు కూలికి పోతాడు కాబట్టి అతను ఒళ్ళు తట్టుకునింది. మనం అయితే తట్టుకోగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. చలో, ఇతను ఒకసారి ఫస్ట్ మీరు ఎంత ప్రేమ చూపించారో మీరు గమనించండి. ఇలా కొట్టాడు. కొట్టిన తర్వాత కంప్లైంట్ చేయాలి లేదా ఆ కొట్టిన ఫోటోలు బయటకు వచ్చి, అంటే ఇతన్ని కొట్టిన తర్వాత ఇతను కొంత అధికారంలో ఉండే పార్టీ నాయకుల దగ్గరికి పోతే ఇలా ఎందుకు కొట్టారు, మీరు మనుషులేనా, అసలు మీరు పని చేస్తున్నారా లేదంటే పైచాచికం చేస్తున్నారా అని నిలదీస్తే భయపడి కంప్లైంట్ లెటర్ వాళ్ళే రాసుకొని ఏమని,
నా భార్యకి నాకు చిన్న తగాదా ఉంది. ఎందుకు వాళ్ళు మా దగ్గరికి మా భార్య పోలీస్ స్టేషన్లో చెప్పడంతో వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చి 2 దెబ్బలు కొట్టి మీరు గొడవ పడొద్దు అని మందలించిపోయారు అని చెప్పి లెటర్ రాసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది? నేను ఏం జరుగుతుందని నేను చెప్పను. ఏం జరుగుతుందో కూడా మీరే చెప్పండి. ఏం జరుగుతుందో మీరు చెప్పండి. ఇలా కఠినంగా శిక్షిస్తే ఏం జరుగుతాది అనేది చూపియాల్సిన బాధ్యత కూడా మనది, మీ మీద కూడా ఉంటుంది. ఒకటి. రెండోది, ఇంత సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చి రోజు కరెంటు పనికి పోయి ఎలక్ట్రికల్ పనికి పోయి జీవనం గడుపుకుంటున్న ఈ వ్యక్తి మీద ఇంతగా కక్ష సాధింపు మనసులో ఏదైనా ఉండి, లేదంటే పర్సనల్ గర్జ్ ఏదైనా ఉండి, లేదంటే అవతల మనిషి ఇదిగో ఇంత ముడుపులు తీసుకొని ఈ మనిషి మీద ఈ ప్రయోగం చెయ్యి అని చెప్పితే తప్ప ఇంతగా పనిష్మెంట్ ఉండదనేది నా ఆలోచన. మరి మీ ఆలోచన ఏంటి? మీ ఆలోచన కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా మీ ఆలోచన విస్తరింపచేసి ఇలాంటి అధికారికి ఏ విధంగా పనిష్మెంట్ చేయాలో తెలియచేస్తూ మేము తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తారని ఆశిస్తూ ఇది పెడుతున్నా. జనతా దర్బార్ కార్యక్రమం మొదలుపెట్టే ముఖ్య ఉద్దేశం గతంలో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. జనతా దర్బారు దగ్గరికి ఎవరైనా తప్పు జరుగుతుంది, పలానా అధికారి సక్రమంగా పని చెయ్యట్లేదు, పలానా సమాజము డబ్బులు జీతం రూపంలో తీసుకొని అదే సమాజం మీద కక్ష సాధింపు చేస్తున్నాడు లేదా చేస్తున్నారు అనేలాంటి వాళ్ళ మీద, లేదంటే సామాన్య ప్రజల డబ్బులని దుర్వినియోగం చేస్తున్నారు అనే వాళ్ళ మీద, లేదా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనే వాళ్ళ మీద ఇలా సమాజానికి తెలియచేయాలని మాత్రమే జనతా దర్బార్ కార్యక్రమం మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి ముందడుగు, తొలిమెట్టు లేదా ప్రతి ఒక్కరికి తెలియచేయాలి అని అంటే అది మీ వల్లే సాధ్యం.